ఖైతాన్ నుంచి షుయేక్కి వెళ్ళడానికి 77 నెంబర్ బస్ ఎక్కాలన్నమాట. అక్కడ 77 బస్ వస్తే కూడా నేను ఎందుకు ఎక్కలేదంటే చెప్తా రండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మార్నింగ్ రెడీ అయ్యి బస్ స్టాప్కి వచ్చేసాను అనమాట. ఇంకా బస్ స్టాప్కి రాగానే లైన్గా 77 నెంబర్స్ బస్సులు వస్తానే ఉన్నాయి. కానీ నేను అక్కడే ఉండి నిలబడి బస్ కోసం వెయిట్ చేసినాను. బస్ వచ్చేసినా కూడా ఎందుకు బస్ కోసం నిలబడుతున్నా అంటే, ఇంకా అలాగే ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, నాకు కేపీటీసీ బస్ పాస్ ఉన్నది కాబట్టి నేను కేపీటీసీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అలాగే వెయిట్ చేయగానే ఒక 10 మినిట్స్ తర్వాత కేపీటీసీ బస్ వచ్చేసింది. ఇంకా బస్ రాగానే బస్ ఎక్కేసి నా 40 మినిట్స్ జర్నీ ఫినిష్ చేసుకొని ఇంకా నా బస్ స్టాప్ వచ్చేసి ఇంకా నా స్టాప్ రాగానే ఇంకా నేను బస్ స్టాప్లో బస్ దిగేసి ఇంకా బై వాక్ నా కంపెనీకి స్టార్ట్ అయ్యనమాట. ఇంకా వెళ్తూ ఈ నేషనల్ ఫ్లాగ్ని చూసుకుంటూ నా కంపెనీ కాడికి రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా అలా నా కంపెనీ కాడ రీచ్ అయిపోయాను అనమాట. సరే ఇంకా పోయి పంచ్ కార్డు వేయాలా కాబట్టి ఇంకా అలా పంచ్ కార్డు వేయడానికి నైన్లో నిలబడితే మా ఫ్రెండ్ కార్డు వెనక ఇంకొన్నాడు. వాడిని చూసి నేను బిత్తర్ అయిపోయినా. ఇంకా నేను నా పంచ్ కార్డు వేసేసి నా పంచ్ కార్డు అక్కడ పెట్టేసి ప్లేస్లో ఇంకా నేను బయలుదేరిపోయాను అనమాట. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి ఇంకా అలాగే వెళ్ళి కోకోస్ ప్యాకెట్ తీసుకుని నా వేర్ హౌస్కి కోకోస్ ప్యాకెట్ తీసుకుని బయలుదేరిపోయాను అనమాట. అలా వెళ్తూ నా వేర్ హౌస్కి చేరుకున్నాను. నా వేర్ హౌస్కి చేరుకోగానే ఆఫీస్లో ఎవరు లేరు. సరే ఇంకా ఇదే నా బెస్ట్ ఛాన్స్ అని నా బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫినిష్ చేసుకుని ఇంకా కూర్చున్నాను అనమాట. ఇంకా అలా కూర్చోగానే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నా ఆర్డర్ వచ్చేసింది అనమాట. ఇంకా సరే ఇంకా ఆర్డర్ మొత్తం పిక్ చేసి అది ప్యాక్ చేసి ఇంకా స్టోర్కి పంపించాలి కాబట్టి ఇంకా స్టోర్కి పంపించి సరే ఈ ఎంటీ రవాణా తీసుకుని వేర్ హౌస్కి వస్తుంటే రోడ్ మీద అందరికీ చూసుకుంటే ఎందుకంటే దీని సౌండ్ ఎక్కువైంది. ఇంకా అంతే గాయస్, బాయ్.